ఓం శ్రీ హనుమతే నమః. హనుమాన్ చాలీసా అద్భుత ప్రయాణంలో మనం 11 భాగాలు పూర్తి చేసుకుని ఈరోజు 12వ భాగంలోకి అడుగుపెట్టాం. గత భాగంలో ఆ స్వామి దివ్యరూపం, ఆయన ధరించిన ఆభరణాల వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం హనుమంతునిలోని అసమానమైన తెలివితేటలు, ఆయన లంకలో సాగించిన విజయయాత్ర గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం. తులసీదాసుగారు చాలీసాలో రాసిన ఈ అద్భుతమైన చౌపాయిలను ఒక్కసారి మననం చేసుకుందాం. శంకర సువన కేసరీ నందన, తేజ ప్రతాప మహాజగబందన, విద్యావాన గుణీయతి చాతుర, రామ కాజ కరిబేకో ఆతుర. ఈ 2 లైన్లలో హనుమంతుని వ్యక్తిత్వం, ఆయన శక్తి, ఆయన బుద్ధిబలం మొత్తం ఇమిడి ఉన్నాయి. ఒక్కో పదం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని ఇప్పుడు చూద్దాం. శివ అంశ మరియు తేజస్సు. మొదటగా శంకర సువన అంటే ఆయన సాక్షాత్తూ ఆ పరమశివుని యొక్క 11వ రుద్ర అవతారం. శివునిలోని శక్తి, వేగం, వైరాగ్యం అన్నీ హనుమంతునిలో కనిపిస్తాయి. కేసరీ నందన అంటే వానర వీరుడైన కేసరిపుత్రుడు అని అర్థం. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఆయన శివుని అంశ అయినప్పటికీ భూమిపై కేసరినందనుడిగా జన్మించి మనందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన తేజ ప్రతాప ఎలాంటిదంటే అది సూర్యునితో సమానమైనది. ఆయన కాంతి, ఆయన పరాక్రమం చూసి ఈ జగత్తంతా మహాజగబందన ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తుంది. మనం చాలీసాలోని ఈ భాగం చదువుతున్నప్పుడు మనలో ఉన్న భయం పోయి ఒక కొత్త ఉత్తేజం, వెలుగు మన మనసులో నిండుతాయి. ప్రేక్షకమిత్రులారా, హనుమంతుని శక్తి గురించి వింటుంటేనే మనలో తెలియని ధైర్యం వస్తోంది కదా. ఈ జ్ఞానాన్ని మరింతమందికి చేరవేయడానికి మాకు మీ సహకారం కావాలి. దయచేసి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. బుద్ధిబలం మరియు చాతుర్యం. ఇక అత్యంత ముఖ్యమైన విషయం, హనుమంతుడు కేవలం బలవంతుడే కాదు, ఆయన విద్యావాన్ అంటే సకల వేదశాస్త్రాలను సూర్యభగవానుని వద్దే అభ్యసించిన మహాజ్ఞాని. ఆయన గుణి అంటే సద్గుణాలకు నిలయం. మరి అతి చాతుర అంటే అత్యంత తెలివైనవాడు అని అర్థం. రామాయణంలో సీతమ్మ జాడ తెలియక శ్రీరాముడు, లక్ష్మణుడు ఎంతో వేదన అనుభవిస్తున్న తరుణంలో ఆ కష్టాన్ని తీర్చగల ఏకైక వీరుడు హనుమంతుడే అని అందరూ నమ్మారు. అందుకే ఆయన రామకాజ కరిబేకో ఆతుర, శ్రీరాముని పని పూర్తి చేయడానికి ఎంతో ఆతృతగా, ఉత్సాహంగా లంకకు బయలుదేరారు. మన జీవితంలో కూడా ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం బలం ఉంటే సరిపోదు. హనుమంతునిలాంటి విద్య, గుణం మరియు సమయస్ఫూర్తి, చాతుర్యం కూడా ఉండాలి. లంకలో హనుమంతుని సాహసం. సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాక హనుమంతుడు తన తెలివితేటలను ఎలా ఉపయోగించారో గమనించండి. ఆయన నేరుగా వెళ్లి యుద్ధం చేయలేదు. శత్రువుల కోటలో ఎవరికీ దొరకకుండా ఉండటానికి మశక రూపం అంటే దోమంత చిన్న రూపం ధరించి అన్వేషణ సాగించారు. అశోకవనంలో సీతమ్మను చూసినప్పుడు ఆమె రావణుడి బెదిరింపుల వల్ల భయంలో ఉన్నారని గమనించారు. అక్కడ ఆయన ఆ చెట్టుపైనే ఉండి సీతమ్మకు అర్థమయ్యేలా రామకథను గానం చేశారు. సీతమ్మకు తనపై నమ్మకం కలగడానికి శ్రీరాముడిచ్చిన ముద్రికను అంటే ఉంగరాన్ని ఆమె ముందు ఉంచారు. ఒక అపరిచిత వ్యక్తి వచ్చి నేను రాముడి దూతను అంటే ఎవరూ నమ్మరు. అందుకే ఆయన ఈ చాతుర్యాన్ని ప్రదర్శించారు. అక్కడ ఆయన బలప్రదర్శన కంటే బుద్ధి ప్రదర్శనే ఎక్కువగా చేశారు. అందుకే తులసీదాసుగారు ఆయనను అతి చాతుర అని ప్రత్యేకంగా కొనియాడారు. సర్, హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం మన జీవితానికి ఒక పాఠం లాంటిది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలను, నిజజీవిత కథలను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన విలేజ్ కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తు బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా వీడియోలు మీకు అందరికంటే ముందుగా చేరుతాయి. ముగింపు మరియు ఆత్మవిశ్వాసం. హనుమంతుడు లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం అనేది కేవలం ఒక చారిత్రాత్మక ఘట్టం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఎంతటి బలమైన శత్రువు మధ్య ఉన్నా మన లక్ష్యం పట్ల స్పష్టత, భగవంతుని పట్ల భక్తి ఉంటే అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు అని హనుమంతుడు నిరూపించారు.
మనం కూడా మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడకుండా హనుమంతుణ్ణి స్మరిస్తూ బుద్ధిబలం చాతుర్యంతో ముందుకు వెళ్ళాలి. ఆ స్వామి అండ మనకు ఉంటే ఏ ఆటంకమైనా తొలగిపోతుంది. ముగింపు 12వ భాగం ముగింపుగా సీతమ్మ జాడ తెచ్చి శ్రీరావుడి కళ్లలో ఆనందాన్ని నింపిన హనుమంతుని కథ విన్నాం కదా. వచ్చే 13వ భాగంలో అంతకంటే గొప్ప ఘట్టముంది. యుద్ధభూమిలో లక్ష్మణస్వామి మూర్ఛపోయినప్పుడు ఆయన ప్రాణాలు కాపాడడానికి కాలంతో పోటీపడి ఏకంగా సంజీవనీ పర్వతాన్నే ఎలా మోసుకొచ్చారో ఆ అద్భుత ఘట్టం గురించి వచ్చే భాగంలో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఓం శ్రీ హనుమతే నమః.